ఏఎల్పిలో నా ఫ్రెండ్ అయినట్టి ప్రతి స్కూల్లో బక్కవంశ అనే వ్యక్తి ఉండేటాడు. అతనికి వీడియో గేమ్లు సెల్ ఫోన్ అంటే కంప్యూటర్ మించి అతను ఎక్కువ ఏ పని చేసేటోడు కాదు. అలాంటి అతనికి వీడియో గేమ్స్ పిచ్చిని బాగా అలవాటు చేసిన ప్రగతి స్కూల్ కేశవరెడ్డి ఫ్యామిలీయే ఆ ప్రధాన హంతకులు. అంతేకాకుండా ప్రేమ్ గౌతమ్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. ప్రేమ్ గౌతమ్ని కూడా అరెస్ట్ చేయాలి, వికాస్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ప్రశాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. నల్ల ఉంటాడు, మున్సిపాలిటీ దాని కొడుకు. లిటిల్ ఫ్లవర్లో సర్వోత్తమ రెడ్డి అనే వ్యక్తి ఆ లిటిల్ ఫ్లవర్లో టీచర్ని మానభంగం చేసినప్పుడు ఆ ఆత్మ అతన్ని ఎన్నోసార్లు అడ్డుకున్నా వినలేదు. సో లిటిల్ ఫ్లవర్ స్కూల్ని కూలగొట్టిపించినట్టు ఆ అంతకుల్ని బిల్డింగ్ కట్టించి ఆ భూమి జాగాలను అమ్మి అక్కడ దేవుడి గుడి కట్టించి ఆ ప్లేస్ని మర్చిపోయేటట్టు చేసి సిచ్యువేషన్ ఆఫ్ గ్యాప్ ఆఫ్ యాక్టివిటీ చేసిన కన్స్ట్రక్చర్ అంటే మేస్త్రి ఉంటాడుగా, ఆ అమ్మాల పని చేసే మేస్త్రిని అరెస్ట్ చేయాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన లిటిల్ ఫ్లవర్ స్కూల్ని కూలగొట్టిన ఆ టీచర్, ఆ హాస్టల్ టీచర్ని, ఆ హాస్టల్ సార్ని, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. లిటిల్ ఫ్లవర్లో పిల్లల్ని రేప్ చేసి చంపిన హెచ్ఎంని అరెస్ట్ చేయాలి. రోగాలు తెప్పించి హాస్పిటల్ పాలు చేసినట్టు కేరళ టీచర్లు సుమా టీచర్ని అరెస్ట్ చేయాలి. ఈమె తిరుపతి గుడిలో అడుక్కుంటుంది. ఈమెని ఇక్కడున్న మొత్తం భారతదేశంలో 40 లాంగ్వేజ్లు నేర్చుకుంది, అది టీచర్గా పనిచేస్తూ. వీళ్ళందరూ భారతదేశ సొమ్ములో ఉన్నటి దోపిడీ సామ్రాజ్యాన్ని ఏలినట్టి ప్రజలు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. మొత్తానికి వీరు ఈ పని ఎందుకు చేశారంటే ఏడుపు. ఒకడు బాగుపడితే చూడని పైశాచికతమైనటి ఈ ప్రజలు బక్కవంశిని చావడానికి కారణకులయ్యారు. బక్కవంశిని చంపింది కూడా సింగరేణి జిఎం ఆఫీస్లో ఉన్నటువంటి క్లర్క్, వాళ్ళందరూ హస్తం ఉంది. ఒక్కరు కూడా మంచోళ్ళు కాదు. అంతేకాకుండా అందరు సూసైడ్ కారణం వాళ్ళకు పెళ్ళి కాకుండా చేసిన ఆడవాళ్ళు, నపుంసకులు, ఇజ్రాలు. ఇందులో సెన్నెర్ కాలనీలో బప్పి అని పప్పి అని తిరుగుతున్న బేగంపేటలో ఉన్నట్టు సాయిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారిన అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఒక మగవాడి వై ఉండి ఒక ఆడదానిగా ఎందుకు మొడ్డ కోపించుకున్నావు అనేది అడిగి, ఎందుకు ప్రజల సొమ్ము దెంగి తినాలనుకుంటున్నావు అనేది ప్రశ్నించాలని సివిల్ డిపార్ట్మెంట్ అయినట్టు హెడ్ క్వార్టర్స్ ఆర్మీ డిపార్ట్మెంట్ మేజర్ని నేను ప్రధానంగా ఈ యూట్యూబ్ ద్వారా నివేదన తెలియజేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్క ఆత్మ, చచ్చిపోయిన ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టేటట్టు మళ్ళీ అవుతున్నాయి. ఎముడు, చిత్రగుప్తుడు ఇది చూడలేక భరించలేక చేస్తున్నారు. సో అందరినీ అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో తిండి లేకుంటే ఎట్లుంటుందో ఆ ఇజ్రాలందరికీ చూపెట్టాలి. పెద్దపల్లిలో ఇజ్రా సంఘంలో ఎవరెవరు మంచోళ్ళు ఉన్నారో చెడ్డోళ్ళు ఉన్నారో లెక్కేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఆర్మీ మేజర్ని నేను కోరుకుంటున్నాను. ఇదే నివేద పత్రం. ఇండియన్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంట్లో పెద్దపల్లి క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసి సిబిఐలు అందరూ వ్యాపారవేత్తలని అందరినీ చేస్తున్న బ్లాక్ మ్యాజిక్స్ని అరికట్టాలని, సల్మా హోటల్ ఓనర్ని అరెస్ట్ చేయాలని నేను నివేదన పెడుతున్నాను.